మీకోసం మంచి రొయ్యల బిర్యానీ చేద్దామని. బిర్యానీ అనేసరికి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని రెడీ పెట్టేసుకుందాం. బిర్యానీకి నూనె వేసి పెట్టుకున్నాను. మన రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు, దీంట్లో కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ రొయ్యలకి ఈ పసుపుకి చక్కగా పట్టించేస్తాను. అలాగే దీంట్లో కొంచెం అంత మైదా పిండి కూడా వేస్తాను, ఎందుకంటే ఈ రొయ్యలకి ఈ మసాలా కొంచెం పట్టేట్టు. అలాగే కొంచెం అంత కారపొడి కూడా ఇందులో వేసేసుకుంటాను. ఈ నూనెలోనే రొయ్య ఫ్రై అవ్వాలి. ఈ రొయ్యల్ని ఇలా చూడండి, మంచి పెద్ద పెద్ద రొయ్యలు వేసేసరికి ఆహా, వేస్తుంటేనే మంచి మజా మజా అనిపిస్తుంది. మన రొయ్యలు ఒక పక్క లైట్గా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకు కూడా తిప్పేసుకుందాం. రొయ్యల్ని 5 నిమిషాలు కుక్ చేయకూడదు, కేవలం 2 నిమిషాలు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రొయ్యల్ని ఒక్కొక్క దాన్ని తీసేసి చక్కగా ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. రొయ్యలు రెడీ. ఇదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని చక్కగా వేసేసుకుందాం. వేసి వీటిని చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ రంగు వచ్చాయి. మొత్తం కాకుండా సగం ఉల్లిపాయలు తీసి మనం ఈ రొయ్యలతో పాటు వేసుకుందాం. ఈ మిగతా ఉల్లిపాయల్లో మనం కొబ్బరి పాలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మన గరం మసాలా పొడి కూడా ఇందులోనే వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు, అలాగే దీంట్లో పెరుగు, కొంచెం కారపొడి వేసిన మసాలాలు రొయ్యలతో కూడా వేసుకున్నాను, మరి కొంచెం ఇందులో కూడా వేసుకున్నాను. దీంట్లో మనకి మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఆ మసాలా ఇందులో వేసేసుకొని దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. పుదీనాకు ఇదంతా మంచి సువాసన వస్తుంది. ఇక్కడ మన వేడి వేడి నీళ్లు ఇలా మసులుతున్నాయి కదా. మరి మంచి బిర్యానీ అంటే దాంట్లో ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. అందులో మరి న్యూట్రల్ ఫ్లేవర్గా ఉన్న నూనె కూడా వేసుకోవాలి మన రైస్కి. ఆ నూనె కూడా వేసి ఇప్పుడు దీన్ని స్లోగా మరొకసారి మసిలిన తరువాత మనం ఇందులో రైస్ వేసి కుక్ చేసుకుందాం. ఇక్కడ మన రొయ్యల వేయించిన దీంట్లో మంచి సువాసన కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి గరం మసాలా కూడా మరి ఎక్కువ కాకుండా మనం చేసుకునే దానికి మంచి ఫ్లేవర్ ఇచ్చేట్టు మసాలా రెడీ ఉంది. మంచి రొయ్యల ఇందులో వేయించుకున్నాం కాబట్టి ఆ సువాసన కూడా కొబ్బరి పాలతోటి మంచి టేస్ట్ వస్తుంది. ఈ నీళ్ళల్లో తగినంత ఉప్పు, నూనె వేసాను. మీరు కావాలంటే ఇందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే ఇంకా షాయి జీరా కూడా ఈ రైస్లో వేసేసుకోవచ్చు. గరం మసాలా ఇందులో వేసాం కాబట్టి ఇంకా ఏం వేయను. ఇప్పుడు ఇందులో మనం బాస్మతి రైస్ని చక్కగా నానబెట్టుకొని ఆ రైస్ని మనం వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే మన రైస్ చక్కగా పలుకులుగా చక్కగా వస్తుంది. ఇందులో వేసి మనం ఈ రైస్ని 90% వరకు కుక్ చేసుకుందాం. ఎందుకంటే మనం చేసేది రొయ్యల బిర్యానీ. 90% ఇందులో కుక్ చేసుకొని తర్వాత ఈ మసాలాలో వేసి కుక్ చేసుకుందాం. చక్కగా పలుకులుగా ఉండాలి అంటే ఇలా నీళ్లు మొత్తం పొయ్యేలా తీసేసి తర్వాత ఈ రైస్ని పొడిగా పైన ఇలా జల్లుకోవాలి. ఇప్పుడు మన రైస్ అంతా వేసేసాం. దానిపైన కొత్తిమీరను కూడా ఇలా జల్లేసుకుందాం. మరి మిగిలిన పుదీనా ఆకును కూడా ఇలా జల్లేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పెట్టుకున్న ఈ రొయ్య ముక్కలు, అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని దీనిపైన వేసేసుకుందాం. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. కానీ అన్నిటికంటే టేస్ట్ ఇవ్వాల్సినవి మన రొయ్యలే. మరొక రొయ్య ఉల్లిపాయల్ని కూడా చక్కగా వేసుకుందాం. కావాలంటే మీరు కొంచెం అంత నెయ్యి ఇలా అక్కడక్కడ వేసేసుకోవచ్చు. అందరికీ ఈ కుంకుమ పువ్వు నీళ్ళని కూడా వేసుకొని దీనిపైన నిమ్మకాయని కూడా ఆ గింజలు పడకుండా పిండేసుకుందాం. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు దాన్ని స్లోగా స్టీమ్ అవనిచ్చి స్టవ్ కట్టేద్దాం. పట్టేసింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన బిర్యానీ రెడీ అయిపోయిందో.
ఈరోజు కొంచెం పాలు, పెరుగు, టమాటా అన్నీ వేసేసి చెన్నై స్టైల్ బిర్యానీ. ఈ బిర్యానీ చేయడం కోసం కొబ్బరి నూనె వాడుతున్నాం. ఇందులో కొంచెం కొబ్బరి నూనె, మామూలు నూనె వేసుకుందాం. ఎందుకంటే కొబ్బరి నూనె మొత్తంగా మనకి అలవాటు లేదు కాబట్టి కొంచెం నూనె వేసుకుందాం. ఈ బిర్యానీ ఆకు, అన్నాసి పువ్వు, జావిత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, షాజీరా అన్నీ వేసుకుందాం. వేసి ఫ్రై అవనిద్దాం. ఉల్లిపాయలు మరి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ మాత్రం ఉల్లిపాయలు వేసేసాను. ఉప్పు వేసి మన ఉల్లిపాయల్ని మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చికెన్ తీసుకొచ్చాను. పెరుగు ఏది నానపెట్టలేదు. మరి చికెన్ కొంచెం టఫ్గా వస్తుంది కాబట్టి ఈరోజు కచ్చీ బిర్యానీ స్టైల్ కాదు, పక్కీ బిర్యానీ అన్నీ వేసి ఉడికిచ్చేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు, అయితే కొంతమంది పసుపు వేస్తే అది బిర్యానీ కాదంటారు, కానీ మనం కొంచెం వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఆ లైట్గా ఆ బంగారు రంగు మనకి బిర్యానీకి తీసుకురావడం కోసం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అన్నీ వేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం వేసుకుందాం. వేసి ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందాం. పుదీనాకు, అలాగే మన కొత్తిమీర కొంచెం లాస్ట్ కోసం అట్టి పెట్టుకుందాం. ఈ చికెన్, ఈ ముక్కలు, ఎందుకంటే పక్కీ బిర్యానీ అన్నాను కదా, ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. దీంట్లో పాలు, పెరుగు రెండు కూడా వేసుకోవచ్చు. కొంచెం పెరుగు, అలాగే ఇందులో కొన్ని పాలు ముఖ్యంగా రైస్ వేసిన తర్వాత వేసుకోవచ్చు, ఇలా వేసినా పర్లేదు. ఇప్పుడు చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టలేదు, అయినా ఇందులో మనం చికెన్ సాఫ్ట్గా రావాలి. ఎలా వస్తుంది? కొంచెం పాలు ఇవన్నీ వేసి చక్కగా ఈ చికెన్ని మనం ఉడికించుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాల పాటు ఈ చికెన్ ఈ రసాలో ఉడుకుతుంది. జ్యూసెస్లో మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఈ చికెన్ చూడండి, చెన్నైలో వాళ్ళకి బిర్యానీలో సాలన్ పక్కన ఎలా ఇస్తామో అలా, కానీ వీళ్ళు ఈ కూరలో నుంచి జ్యూస్ ఇదంతా తీసుకొని తర్వాత ఈ అన్నం పైన వేసుకుంటారు. ఈరోజు మన హైదరాబాదు, చెన్నై రెండు కలిపి మధ్యస్థంగా మనం ఈ బిర్యానీ చేసుకుందాం. దీంట్లో నాకు కావలసినంత సాస్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇటు పక్క నీళ్లు వేడిగా ఉడుకుతున్నాయి, 4.5 కప్పులు. దీంట్లో నానపెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసే ముందు మనకి ఈ నీళ్లకు తగ్గంత ఉప్పు వేసుకుందాం. దాంట్లో మనం ఈ రైస్ని వేసేసుకుందాం. రైస్ అంతా ఇందులో వేసి కుక్ చేసుకోవచ్చు, కానీ చికెన్ ఇంకా కొంచెం ముదురుగా ఉంది కాబట్టి ఇందులో చికెన్ మళ్ళీ రైస్ని ఇటు పక్కన కుక్ చేసుకున్నా. రైస్ ఇప్పుడు నీళ్లు చాలా మటుకు పీల్చేసుకుంది, అయినా ఇంకా నీళ్లున్నా పెద్ద నష్టం ఏం లేదు. ఇందులో ఈ చికెన్లో మీరు ఇప్పుడు చూస్తే కనుక మీకు ఆ తేమ ఆ రైస్తో పాటు చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీనిపైన మనం ఈ రైస్ని వేసేసుకుందాం. ఈ రైస్ని ఉడికించేటప్పుడు కొంచెం అంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఎంతో పర్ఫెక్ట్ బిర్యానీ ఇప్పుడు వచ్చేస్తుంది. దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుంటే కూడా దీంట్లో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నిమ్మకాయ కావాలంటే కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఇందులో చక్కగా పైన కూర కూడా వేసుకుంటాం. అందుకని పుదీనా, కొత్తిమీర మీ దగ్గర ఏదన్నా మిగిల్చి ఉంటే ఇందులో వేయండి. కొంచెం నెయ్యి, అంటే చాలా కొంచెమే మిగిలింది. ఈ కొంచెము నెయ్యిని మనం ఈ కూర ఏదైతే తీసి పెట్టామో దీనిపైన ఇలా వేసేసుకుంటాం. ఇప్పుడు దీనికి మనం దమ్ పిండి ఏం పెట్టకుండా దీన్ని పెడదాం. మంట చాలా చిన్న మంటలో ఒక 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. ఇందులో ఆ అద్భుతమైన సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి, కుంకుమ పువ్వు నీళ్లు వేసి చేసుకునేది ఒకటి, ఇందులో పసుపు ఇదంతా చక్కగా చేసేసుకున్నాం. ఇప్పుడు మన రైస్ ఎలా ఉడికింది? పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ చికెన్, ఈ రైస్ పర్ఫెక్ట్గా వడ్డించేసుకుందాం.